డిఎస్సిపై వైసీపీ చేస్తున్న విమర్శలను కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి ఖండించారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో డిఎస్సి నిర్వహించకపోగా ఇప్పుడు దుష్ప్రచారాలకు దిగడం సరికాదని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం కేవలం 148 రోజుల్లోనే ప్రణాళికాబద్ధంగా డిఎస్సి నిర్వహించి లక్షలాది మంది అభ్యర్థులకు అవకాశం కల్పించిందన్నారు. గత పాలనలో ఉపాధ్యాయులు, నిరుద్యోగులు ఎదుర్కొన్న ఇబ్బందులను గుర్తు చేస్తూ ఆ పార్టీ నాయకులపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. అని చెప్పి ఆయన చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉండగా, ఆయన ముఖ్యమంత్రిగా ఉండగా ఈ 7 డిఎస్సిల్లో ఉద్యోగాలు సంపాదించుకున్న వాళ్ళే ఇప్పుడు మన స్కూళ్ళల్లో పనిచేస్తూ ఉంటారు. మిగిలిన 2 వైఎస్ గారి హయాంలో జరిగాయి, 1 కిరణ్ కుమార్ రెడ్డి గారి హయాంలో జరిగింది. నేను ప్రశ్నిస్తున్నాను, గొడ్డలపాటిలో మావిగన్ గారు ఇచ్చిన పిలుపు మేరకు ఒక రాష్ట్రంలో అల్లోకల్లోలం సృష్టించాలని చెప్పి ఆయన శిష్యులు, చిన్న పిల్ల మావిగన్లందరూ వచ్చి మాట్లాడుతూ ఉంటారు ప్రెస్ల ముందు, మీడియా ముందు. మీరందరూ ఎందుకు మావిగన్ గారిని 19 నుంచి 25 మధ్యలో, 24 మధ్యలో ఎందుకు డిఎస్సిని కండక్ట్ చేయలేదని ప్రశ్నించండి ముందెళ్ళి. ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ఈ గొడ్డలిపాటికి ఒకటే లక్ష్యం, ఒక అస్థిరతను ఆంధ్రప్రదేశ్లో క్రియేట్ చేయాలా, సో ప్రజల మధ్యన ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ చేయాలా, ఏదో జరిగిపోతుంది ఆంధ్రప్రదేశ్లో, అన్నిట్లో ఏదో అవకతవకలు జరిగిపోతున్నాయని చెప్పేసి వాగి పెడితే ప్రజల్లో, అమాయకమైన ప్రజలు ఒక కన్ఫ్యూజన్ తీసుకొని వచ్చి పెడితే అది నిజమైపోతుంది అనుకుంటా ఉండరు. చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉండగా, ఆయన ముఖ్యమంత్రిగా ఉండగా ఈ 7 డిఎస్సిల్లో